పార్లమెంట్ లో ఆపరేషన్ సింధూర్ వేళ కాంగ్రెస్ పార్టీలో మరో ముసలం మొదలైంది. ఆపరేషన్ సింధూర్ పై పార్టీలో సీనియర్ సభ్యుడిగా ఉన్న మనీష్ తివారీని కాంగ్రెస్ దూరం పెట్టింది. దీనికి కౌంటర్ గా భారతీయుడిగా భారత్ మాటే చెబుతానంటూ మనీష్ తివారీ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు లోక్సభలో ఆపరేషన్ సింధూర్ పై చర్చ వేళ శశి థరూర్ మౌనంగా ఉన్నారు. పార్లమెంట్ లో ఆపరేషన్ సింధూర్ వేళ కాంగ్రెస్ పార్టీలో మరో ముసలం మొదలైంది. ఆపరేషన్ సింధూర్ పై పార్టీలో సీనియర్ సభ్యుడిగా ఉన్న మనీష్ తివారీని కాంగ్రెస్ దూరం పెట్టింది. దీనికి కౌంటర్ గా భారతీయుడిగా భారత్ మాటే చెబుతానంటూ మనీష్ తివారీ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక మరోవైపు లోక్సభలో ఆపరేషన్ సింధూర్ పై చర్చ వేళ శశి థరూర్ మౌనంగా ఉన్నారు. పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, లక్ష్మీదుర్గ ఎంపీలు శశి థరూర్ అదేవిధంగా మనీష్ తివారీ వీరిద్దరిని కూడా కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ పైన ప్రపంచ దేశాలకు వివరించడానికి వెళ్ళినటువంటి అఖిలపక్ష బృందంలో వీరిద్దరు కూడా సభ్యులుగా ఉన్నారు. శశి థరూర్ నేతృత్వంలోనే అమెరికాతో పాటు పలు దేశాలకు ఈ ఎంపీల బృందం వెళ్ళింది. అదేవిధంగా మనీష్ తివారీ కూడా ఒక బృందంకి నేతృత్వం వహించారు. ఆయన కొన్ని దేశాలను కూడా తిరిగి వచ్చారు. సో అయితే ఇది ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అంగీకారం లేకుండా కాంగ్రెస్ పార్టీకి చెప్పకుండా వీరిద్దరిని కూడా బీజేపీ ఈ యొక్క బృందాలలో సభ్యులుగా చేర్చుకుంది. అందుకే వారిని ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి ఈ రోజు లోక్సభ రాజ్యసభలో జరుగుతున్నటువంటి చర్చల్లో వారిని దూరంగా పెట్టాలని కూడా భావించింది. అందుకే పార్టీ తరఫున వారిని మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. ఒకవేళ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినా ఒకవేళ ఆయన మాట్లాడాలనుకుంటే పార్టీ లైన్ లోనే మాట్లాడాలని కూడా పార్టీ నేతలు తెలియజేశారు. అందుకే ఏదైతే దీనికి నిరసనగా మనీష్ తివారీ పూరబ్ ఔర్ పశ్చిమ్ అనే బాలీవుడ్ సినిమాలోని దేశభక్తి గీతంలోని కొన్ని వ్యాఖ్యలు జోడిస్తూ ఒక ఎక్స్ లో తన నిరసన వ్యక్తం చేశారు. ఒక భారతీయుడిగా తాను దేశ వైభవాన్నే కోరుకుంటానన్నది దాని అర్థం. దీనికి ముందు చర్చలో తాను మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని తివారీ పార్టీకి అభ్యర్థన కూడా పంపారని కూడా పార్టీ వర్గాలు తెలియజేశాయి. అయితే ఎందుకు వీరిద్దరిని కూడా దూరంగా పెట్టింది అంటూ ఒక ఆంగ్ల పత్రికలో వచ్చినటువంటి ఒక వ్యాసాన్ని కూడా తివారీ తన ఎక్స్ లో పంచుకోవడం జరిగింది. ఇక శశి థరూర్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి శశి థరూర్ మాట్లాడాలనుకుంటే అందుకు పార్టీ చెప్పినట్లుగా మాట్లాడాలని కూడా పార్టీ నేతలు చెప్పడంతో ఆయన అందుకు నిరాకరించారు. దీనిపైన విలేకరులు అడిగినప్పుడు శశి థరూర్ నేను మౌనవ్రతం పాటించాను నన్నేం అడగొద్దట్టు ఆయన తప్పించుకు తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి అయితే వీరిద్దరిని పార్టీ నుంచి దూరం పెట్టారు. మరి వీళ్ళిద్దరూ పార్టీ అవకాశం ఇవ్వకపోయినా స్పీకర్ గాని అక్కడ డిప్యూటీ చైర్మన్ గాని వీరిద్దరికి అవకాశం ఇస్తారా లేదా అని చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.